నమస్కారం. ఈరోజు గాంధీనగర్లో ఉన్న రైతు బజార్ ఆవరణలో మనకి సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ షాప్స్ అన్నది రైస్ విక్రయానికి పెట్టడం జరిగింది. సో మన అందరికీ తెలుసు రైస్ అన్నది స్టేపుల్ ఫుడ్. అంటే రైస్ ఉంటే కడుపు నిండుతుంది అన్నది ఎన్నో బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవనివ్వండి, సో వాళ్ళందరూ కూడా మీద డిపెండ్ అయి ఉంటారు. సో అందరూ కూడా ఇక్కడ మనం చూసాం మిడిల్ మెన్ అన్న చాలా ఎక్కువ అయిపోవడం వల్ల రైతు దగ్గర ఎంత అయితే కాస్ట్కి వస్తుందో అది మిడిల్ మెన్ వల్ల 25 to 30%, 40% చాలా షాప్స్లో అది ప్రైసెస్ అన్నది ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. సో మరి అందరికీ న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వం ఏంటంటే బిలో పవర్టీ లైన్ నుంచి రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో రైస్ అందించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఈ డెసిషన్ అన్నది తీసుకోవడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్ డిపెండ్స్ ఎన్ని రైతు బజార్లు ఉన్నాయి, ప్రతి రైతు బజార్లో కూడా ఒక కౌంటర్ అన్నది పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మన కూడా చైర్మన్ గారు అతిథిగా విచ్చేసారు. అలాగే జేసీ గారు, అలాగే డిఎస్ఓ గారు, అలాగే ఏఎంసీ సంబంధించిన వాళ్ళు, అలాగే సివిల్ సప్లైస్ నుంచి మాల్కొండే గారు, అలాగే అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాం. అలాగే రేషన్ కార్డ్ మీద ఇంత 10 kgs బియ్యం అని చెప్పేసి ఇవ్వడానికి నిర్ణయించారు. సో ఈ ఇనిషియేటివ్ని అయితే సక్సెస్ఫుల్ అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని బ్లెస్ చేస్తే రాబోయే రోజుల్లో మరింత చేరువ అయ్యి దగ్గరికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తుందండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దత్తత తీసుకున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో పేద ప్రజలకి బియ్యం ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితిలో సివిల్ సప్లై కార్పొరేషన్, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మా యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారు తోట సుధీర్ గారు రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల ఆధారంగా, రైతు బజార్ల ఆధారంగా, మినీ మాల్స్ ఆధారంగా ఈ యొక్క పేదలకి రైస్ 50 రూపాయలకే కేజీకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో జిల్లా డిఎస్ఓ గారు, మేడం గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి గాంధీనగర్ మార్కెట్లో ఇవాళ కౌంటరు ప్రారంభించడం జరిగింది. మిత్రులు సత్య గారు, కూడా చైర్మన్ గారు సత్య గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, కూటమి ప్రతినిధులందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈ యొక్క అధికారులు ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా గమనించాలి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు పేద ప్రజలకి సేవ చేయవలసినటువంటి అవకాశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఉండాలని ఇంకొక విషయం కూడా మనం పరిశీలిస్తున్నాం. రైతులకు చూస్తే సరైనటువంటి ధర రావట్లేదు అనేటటువంటిది పెద్ద ఎత్తున రైతులు అందరూ బాధపడుతున్నారు. కానీ బియ్యం ధర వేగంగా పెరుగుతుందంటే దీని మీద నేను నిన్న మొన్న కొంతమంది పెద్దలతో మాట్లాడాను. ఇవాళ 2400 100 కేజీలు ధాన్యం ఇవాళ రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేటు. మరి దాని లెక్కల ప్రకారం చూసినా సరే 36 రూపాయలు, ఏదైతే 68% రైస్ మిల్ దగ్గర నుంచి మనం రిటర్న్ తీసుకున్నా 35 రూపీస్ మాత్రమే కేజీ పడుతుంది. కానీ మిగిలిన రేటు ఎక్కడ పెరుగుతుంది? ఈ పెరుగుదల వల్ల మన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా దీని మీద గట్టిగా కోఆర్డినేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మరొక విషయం, ఇందాక జాయింట్ కలెక్టర్ గారికి వచ్చినప్పుడు చెప్పాము మేము, ఈ మార్కెట్లో రైతుల కంటే దళారులే ఎక్కువ ఉన్నారనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా మన దృష్టికి వచ్చింది. దయచేసి రైతులు ఇక్కడ షాపులు పెట్టినట్టయితే వాళ్ళు పండించినటువంటి పంటలు తీసుకొచ్చి ప్రజలకి క్వాలిటీ సరుకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దళారులు ఉండటం వల్ల, రైతుల దగ్గర కొని వీళ్ళు అమ్మడం వల్ల రైతులు సరైనటువంటి రేట్లు ఇవ్వలేకపోతున్నారనే విషయం కూడా ఇక్కడ ఉండేటటువంటి విషయాన్ని నేను మొగమాటం లేకుండానే మాట్లాడుతున్నాను. అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడే మన చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, రైతులు మాత్రమే ఉండాలి అనేటటువంటి విషయాన్ని గట్టిగా మనం కోరుకుందాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కూటమి ఆధ్వర్యంలో ప్రజలకి అందాలి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి
ఇటువంటి వ్యతిరేకత రాకూడదు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకు మద్దతుగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్నటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి మద్దతుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం బియ్యాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో రైతు బజార్లో మొదలుపెట్టింది. ఇదే కార్యక్రమాన్ని మిగతా కిరాణా షాపుల్లో కూడా మొదలు పెట్టడానికి మాటలు జరుగుతున్నాయి. అవి కూడా తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో సన్న బియ్యం గురించి ఏదైతే కారు కూతలు కూసారో మీ అందరికీ తెలుసు. ఈరోజు చూసుకోండి, ఎవరు ఇస్తారు అని చెప్పేసి ఒక అనకూడని మాటలు కూడా అన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇదిగో కూటమి ప్రభుత్వం ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, కొనుక్కోండి. థ్యాంక్ యూ.